అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కనుదని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశంతో ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలగెచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ అనుగ్రహిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీలో చాలామంది, ప్రభా నా స్థితి మార్చయ్యా, నా పరిస్థితి అస్సలు బాగలేదయ్యా, రేపు మాపు నా బ్రతుకు రోడ్డు మీదకి వచ్చేలా ఉందయ్యా, కుటుంబం చూస్తుంటే నా కళ్ళ ముందరే చేజారిపోతున్న పరిస్థితులు ఉన్నాయి, తండ్రి ఒక్కసారి ఆజ్ఞాపించు ప్రభా, నువ్వు ఆజ్ఞాపిస్తే నా బ్రతుకు మారుతుంది. మనుషుల వైపు చూస్తున్నాడు కానీ ఎవ్వరూ కనీసం నా దుఃఖములు నన్ను ఓదార్చేవారు కానీ నన్ను ధైర్యపరిచేవారు కానీ ఎవరు లేరయ్యా. నా స్థితి నిజంగా మారుతుందంటావా? నా భవిష్యత్తు నేను కట్టుకోగలనంటావా? నా కుటుంబం మరలా తిరిగి సంతోషంగా ఉండగలదంటావా? ఎన్నో కోల్పోయాను, ఆస్తిని కోల్పోయాను, ఆరోగ్యాన్ని కోల్పోయాను ప్రభా, అనేక మంది మధ్యన విలువను కోల్పోయాను. ఈరోజు చేతగాని వాడిగా, ఒక చేతగాని దానిలాగా నా కుటుంబం మారిపోయిందయ్యా, నా స్థితి మార్చి ప్రభా అని గుండెలు బాదుకొని ఏడుస్తున్న నీతో ఈరోజు నా ప్రభు మాట్లాడని ఆశపడుతున్నారు. ఆయన నీ స్థితిని మార్చబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. పరిస్థితులు మారాలంటే మనం చేయాల్సిన పనిని మనం ఖచ్చితంగా చేయాలి. ఎప్పుడైతే మనం దేవుని మార్గంలో నడుస్తామో ఆయన మన బ్రతుకులను నూరంతలుగా ఆశీర్దిస్తాడు. పెదాలతో చెప్పట్లేదు సుమి, అనుభవంతో చెప్తున్నాను. దేవుడు పరిస్థితులను తారుమారు చేయగలడు. మనం అనుకున్నట్లు కాదు, మనం అనుకున్న దానికంటే ఉన్నతమైన స్థితిలో ప్రభు పెట్టగలిగిన సమర్థుడైన, మనం అడిగిన వాటన్నిటికంటే అత్యధికమైన ఆశీర్వాదాలు కుమ్మరించగలిగిన ఒకే ఒక్క సమర్థుడైన. అందుకే మీరు ప్రభు వైపు చూడండి. యోబు గ్రంథంలో చాలా అద్భుతంగా రాయబడిన మాట, యోబు స్నేహితులు యోబుకు బోధించిన మాట, అందులో చాలా సత్యాలు దాగుంటాయి. దేవుని వాక్యంలో యోబు గ్రంథం 8వ అధ్యాయము 5వ మాట చదవగలిగితే, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుణ్ణి బ్రతిమాలుకుని ఎడల, నీవు పవిత్రుడివై యథార్థవంతునివైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా నుండినను తొదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు. ఈ వాక్యం వింటున్న మీ అందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. మనం జాగ్రత్తగా ప్రభుని వెతకాలి. మనం సమస్యలకు పరిష్కారం వెతుకుతూ ఉంటాం. ఆ పరిష్కారం ప్రభు దగ్గరే దొరుకుతుంది. సర్వశక్తులకు దేవుని బ్రతిమాలుకోవాలి. ఇప్పటిదాకా మన ఓటకు గల కారణం ఏంటి తెలుసా? మనం మనుషుల్ని ఎక్కువ బ్రతిమాలుకుంటూ వచ్చాం. అయ్యా నీ కాలు పట్టుకుంటానయ్యా, అయ్యా నీ గడ్డం పట్టుకుంటానయ్యా, కొంచెం నన్ను ఆదరించయ్యా, కొంచెం మా కుటుంబం మీద జాలి చూపించండి అని ఎంతో మందిని మనం బ్రతిమాలుకుంటూ వచ్చాం. ఈరోజు నేను అంటాను, మనుషులను బ్రతిమాలుకునే కొద్దీ నిన్ను చాలా చులకనగా చూస్తారు. నిన్ను పరాయి వారిలాగా భావించడం ప్రారంభిస్తారు. నిన్ను అనేక మంది మధ్యన ఒక బలహీనుడిగా, బలహీనరాల్లాగా ప్రచారాలు చేస్తూ ఉంటారు. మనుషుల్ని బ్రతిమాలుకోవద్దు సంగమా. దేవుణ్ణి మాత్రమే బ్రతిమాలుకోండి. ప్రభు సన్నిధిలో మాత్రమే కన్నీరు కార్చండి. పవిత్రంగా బ్రతకాలన్న నిర్ణయం తీసుకోండి. పవిత్రంగా బ్రతికరికి చాలా కష్టాలు వస్తాయి. వారు కొన్నిసార్లు నష్టాల మధ్యన ప్రయాణించాల్సి వస్తుంది. కానీ నీతిగా యథార్థంగా బ్రతికితే చాలు, నిశ్చయముగా ఆయన కనుదృష్టి నీ మీద పడుతుంది. ఒక్కసారి దేవుని కనుదృష్టి మన మీద పడితే చాలు, జీవితంలో ఎన్నడూ చూడని అద్భుత కార్యాలు ఖచ్చితంగా మన బ్రతుకులు అనుభవించగలం. ఆ సర్వశక్తులకు దేవుణ్ణి మీరు బ్రతిమాలుకోవడం ప్రారంభించండి. తండ్రి, నువ్వు తప్ప నాకు వేరొక ఆధారం లేదయ్యా, నువ్వు తప్ప నాకు ఇంకో వేరే దిక్కు లేదయ్యా, నిన్ను మాత్రమే నమ్ముకున్నానయ్యా. మనుషులు నమ్ముకుంటే నన్ను నమ్మేస్తారు, కానీ నిన్ను నమ్ముకున్నానయ్యా. నువ్వు నన్ను గణపరుస్తావు అన్న సంగతి నాకు తెలుసు ప్రభా. శ్రమైనా అది నాకు ఇష్టమే, బాధలు నడిపించినా నాకు ఇష్టమే, ఎలాంటి మార్గం మధ్య నడిపించినా నాకు ఇష్టమే. ఏదైనా కానీ నువ్వు తప్ప నాకు వేరొక దిక్కు లేదని మీరు ప్రభువుని బ్రతిమాలుకోగలిగితే దేవుడు మీ పట్ల ఉన్నతమైన కార్యాలు ఖచ్చితంగా జరిగిస్తాడు. కాకపోతే కొంతమంది సనుమానాలు లేకపోతే ఏమన్నా తెలియదు కానీ దేవుడిని చాలా భయంకరంగా డిమాండ్ చేస్తారు. నువ్వు చేస్తే మందిరానికి వస్తాను, నువ్వు ఇస్తే మందిరానికి వస్తాను, నువ్వు చేస్తే నువ్వు దేవుడు నమ్ముతావని మనం చాలాసార్లు దేవుడిని ఇట్లా డిమాండ్ చేస్తాం. ప్రియ సంగమా, ఆయన దేవుడే, ఆయన ఖచ్చితంగా కార్యాలు జరిగించగలడు. ఈ మాటను హృదయ లోతుల నుంచి మీతో పంచుకుంటున్నా. కొన్నిసార్లు కోపంలో మనం ఏమంటాం తెలుసా? నువ్వు దేవుడు కాదు ప్రభా, నేను అడిగింది ఏది నా బ్రతుకులో నువ్వు చేయలేదు. నువ్వు దేవుడు కాదు ప్రభా, నేను మందిరానికి రాను. ఎంతకాలం ప్రార్థించాలి, ఎంతకాలం కన్నీరు కార్చాలి, ఎంతకాలం ఉపవాసం ఉండాలని కొన్నిసార్లు మన కోపం వచ్చి దేవుడిని చాలా మాటలు అంటూ ఉంటాం. ప్రియ సంగమా, నేను కూడా అట్లా మాటలు అనిన వాడినే. నువ్వు నిజంగా దేవుడు అయితే నా బ్రతికెందుకు ఎట్లా ఉందని చాలాసార్లు ప్రభుని అడిగాను. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని, దేవుని హృదయాన్ని తెలుసుకోవడం ప్రారంభించానో నాకు అర్థమైంది ఏంటి తెలుసా? కీడు వెనకాల దేవుడు మేలు దాచుంచాడు. ప్రియ సంగమా, పరిస్థితులు మార్చడంలో మన ప్రభుని మించిన వారు మరొకరు లేరు. దేవుని వాక్యం అంటుంది కదా, మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తొదకు నువ్వు మహాభివృద్ధి చెందుతావు. మహాభివృద్ధి చెందాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి. నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి, యథార్థంగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, కానీ దేవుడు వాటన్నిటి నుండి ఖచ్చితంగా విడిపిస్తాడు.
యోబుని చూసినప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే ఇంకా యోబు జీవితం అయిపోయింది, అతడు ఆరోగ్యవంతుడిగా మరలా మార్చబడ్డేమో, ఇంకా పరిస్థితులంతా జీరోగా మార్చబడింది, ఇంకా తన బ్రతుకులు ఎన్నడూ ఆశీర్వాదాలు చూడలేరేమో అనుకున్నారు. కానీ యోబు మొదట చూసిన దీవెన కంటే మరిన్ని గొప్ప దీవెనలు చూడగలిగిన కృపను దేవుడు అనుగ్రహించాడు. స్థితి మారింది, పరిస్థితి మారింది. శ్రమలో తన దేవునికి మరింత దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేశాడు. నీతిని విడిచిపెట్టలేదు, యథార్థతను విడిచిపెట్టలేదు. తన భక్తి జీవితాన్ని పట్టుకున్నాడు. తన భక్తి తనకు ధైర్యంగా మార్చబడింది, తన భక్తి తనకు ఆయుధంగా మార్చబడింది. కోల్పోయినవన్నిటిని కూడా మరలా తిరిగి సాధించుకోగలిగాడు. నేనేమంటాను తెలుసా? ప్రభువే తనకు బహుమానంగా తన చేతులకు అప్పగించాడు. కారణం అంతా ఒకటే, దేవుని కనుదృష్టి తన మీద పడేలాగా బ్రతకగలిగాడు. ప్రియ సంగమా, ఈరోజు మనుషుల్ని ఓటములు చూస్తారు, నీకెదురుతున్న ప్రతి పరిస్థితులు చూస్తారు. ఇంక నీ స్థితి మారదని, నీ పిల్లలు బాగుపడరని, నీ భర్తకు ఉద్యోగం రాదని, నీ అప్పుల సమస్య మధ్యనే ఇల్లు కూడా అమ్మేసుకుంటావని, ఒక్కొక్కటిగా నీ ఇంట్లో అన్నీ ఖాళీ అయిపోతాయని, అన్నీ అమ్ముకొని చివరాఖరికి మీరు రోడ్ల మీదకి వస్తారని చాలామంది మీకోసం తప్పుగా మాట్లాడుకొని ఉండొచ్చు. కానీ ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ స్థితి వారి కళ్ళ ముందర దేవుడు మారుస్తాడు. ధైర్యం తెచ్చుకొని మీరు ఒక చక్కటి నిర్ణయాలు తీసుకోండి. ప్రభా, నేను బ్రతుకుతే నీకోసమే బ్రతుకుతానయ్యా, నా జీవితాన్ని నీకు అప్పగిస్తాను ప్రభా, ఈ ఓటములను విజయముగా మార్చగలవని హృదయములో నుంచి నమ్ముతున్నాను ప్రభా, పూర్తి విశ్వాసము నాకు నీ మీద ఉంది ప్రభా అని మీరు ప్రభుని ప్రేమించండి చాలు. శ్రమను కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఇప్పుడు సంగమా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రభు పరిచయలోకి వచ్చిన తర్వాత నాకేం తెలియదండి. నా వెనకాల వెనుతట్టి నడిపించారు ఎవరు లేరు. కొంతమంది ఏమన్నా తెలుసా? వీడు స్పీకర్ అయిపోతాడంట, లేకపోతే వీడియోలు చేస్తారంట. కొంతమంది నాతో అన్నమాట, నీ వీడియోలు ఎవడు చూస్తాడయ్యా అని హేళన చేశారు. ఎంతమంది ఏమన్నా అలా మౌనంగా ఉండిపోయాను. నేను తొలి దినాల్లో సభలకు వెళ్తున్నప్పుడు, మీటింగ్స్ నన్ను పిలిచినప్పుడు కొంతమంది చాలా చులకనగా చూశారు. దైవజనులే నన్ను పక్కన కూర్చోబెట్టుకుని కొన్నిసార్లు ఆ స్టేజ్ మీద కూర్చునే అర్హత కూడా నాకు లేదన్నట్లు వారు మాట్లాడి నన్ను కిందకు పంపించేసిన పరిస్థితులు ఉన్నాయి. నన్ను సేవకుడిగా కొన్ని ప్రాంతాల్లో గుర్తించలేదు. అంతెందుకండి, నేను ఒక ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వెళ్తే కనీసం గదిలో కూడా కూర్చోబెట్టలేదు. నాతో వచ్చిన అన్న అన్నాడు, దాచిన్న నువ్వు కారులో కూర్చుంది కానంటే ఆ రోజంతా కారులోనే పడుకున్నాను. తిండి కూడా సరిగ్గా పెట్టలేని రోజుల మధ్యన బ్రతికాం. అయినా కానీ ఆ రోజు ఉన్నట్లు ఈ రోజు లేదు. దానికి కారణం అంతా ఒకటే, శ్రమను కూడా సంతోషంగా అనుభవించాను. ఏదైనా ప్రభు చిత్తమని భావించాను. అన్ని రోజులు ఒకలా ఉండవు. ప్రభు నా స్థితిని మారుస్తాడని దేవుని వాక్యాన్ని, దేవుని వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థించాను. ఆ రోజు నేను కార్చిన కన్నీరే ఈరోజు నాకు ఆశీర్వాదానికి కారణమైంది. ప్రియ సంగమా, ఎవరో నీ బ్రతుకు మారలేదని చెప్పుండొచ్చు, కానీ కలవరపడకండి. వారి కళ్ళ ముందర నీ స్థితిని ప్రభు మారుస్తాడు. ఈరోజు ఒకవేళ మీ స్థితి చాలా చిన్నగా ఉండొచ్చు. చిన్న వ్యాపారం, చిన్న పనులు, చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న కుటుంబ పరిస్థితులు, వాటన్నిటి మధ్యన నలిగిపోతున్నారు కదా. ఏం కంగారు పడకండి. రాబో దినాల్లో మీ చేతులను సమృద్ధి చేత దేవుడు నింపబోతున్నాడు. మీ స్థితిగతులను మార్చబోతున్నాడు. ఇప్పటిదాకా చాలామంది మిమ్మల్ని సైకిల్ మీద లేకపోతే చిన్న చిన్న వాహనాల మీద తిరగడం చూస్తుంటారేమో, కానీ రేపు ఘనమైన వాహనాలు దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. చిన్న చిన్న ఉద్యోగాలు, చాలీచాలని జీతాలతో ఇప్పటిదాకా మీరు పనిచేశారేమో, మీ స్థితిని 2026 సంవత్సరం ముగించబడే లోపు నా ప్రభు మార్చబోతున్నాడు. మీరు నమ్మండి, గుండెల మీద చేతులేసుకుని మాట చెప్పండి, నా ప్రభు నాకు నూతన ద్వారాలు తెరవబోతున్నాడు. నా ప్రభు నా బ్రతుకుని మార్చబోతున్నాడు. నూతన కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. ఈరోజు ఉన్నట్లు రేపు ఉండదు. నా దేవుడు నా చరిత్ర మారుస్తున్నాడని ఈరోజు విశ్వాసంతో మోకాలని ప్రార్థించండి. నీ విశ్వాసమును బట్టి ఘనమైన కార్యాలు నీ బ్రతుకులు నా ప్రభు జరిగించబోతున్నాడు. మీరు నమ్మండి. గొప్ప సాక్ష్యాలు రాబో దినాల్లో ఈ కింద కమెంట్ బాక్స్లో మేము వినబోతా ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.